గత వారం జనగామలో న్యాయవాద దంపతులపై పోలీస్ స్టేషన్లో అకారణంగా కొట్టిన దాని విషయంలో గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాద సంఘాలన్నీ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్, ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ మొత్తం అందరూ కూడా అన్ని బార్ అసోసియేషన్లు కూడా విధులను బహిష్కరించి వాళ్ళకు సాంఘీభావంగా అందరికీ కోర్టు బహిష్కరించి వాళ్ళ చేసిన న్యాయవాదులు, రాష్ట్ర న్యాయవాదులు అందరికీ, అలాగే మా మహిమనగర్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు అందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతూ, అలాగే దాని విషయంలో స్టేట్ ఫెడరేషన్ నిన్న మీటింగ్లో కూడా డిసైడ్ చేయడం జరిగింది. అందరూ కూడా ఏకతాటిపై నిలబడి ఇవాళ మా అయితే ఉద్యమం ఉందో ఉద్యమం స్ఫూర్తితో ఇది ముందుకు పోయినందుకు పోలీసు వాళ్ళు అక్కడ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. సిఐ గారిని సస్పెండ్ చేయడం జరిగింది, అట్లే ఎస్ఐ గారిని అటాచ్ చేయడం జరిగింది. మిగతా 6 మంది కానిస్టేబుల్ని కూడా అక్కడ నుంచి కూడా పక్కకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కాబట్టి అలాగే పోలీసు వాళ్ళపై కూడా కేసు రిజిస్టర్ చేయడం, క్రైమ్ నెంబర్ 561/2024. అలాగే ఆ క్రైమ్లో కూడా ఎందుకంటే వాళ్ళదే పోలీసు వాళ్ళే క్రైమ్ రిజిస్టర్ చేసింది కాబట్టి అది నిష్పక్షపాతంగా కేసు దర్యాప్తు చేసి వారిపై చర్య తీసుకోవాలని చెప్పేసి మేమంతా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే దాని మీద ఒకవేళ పోలీసు వాళ్ళు నిష్పక్షం చేయకుంటే కూడా ప్రైవేట్ కంపెనీ కూడా మూవ్ చేయాలని నిన్న నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఇవాళ మా ఫెడరేషన్ వాళ్ళందరూ కూడా నిన్న ఒక సంతోషం విషయం ఏంటంటే బార్ కౌన్సిల్ మెంబర్స్ కూడా మాకు నిన్న సానుకూలంగా స్పందించి నిన్న మాకు అందరూ కూడా సానుకూలంగా వాళ్ళు హైకోర్టులో మధ్యాహ్నం లంచ్ కార్యక్రమంలో వాళ్ళు వేడుక నిరసన వ్యక్తం జరిగింది. కాబట్టి అందరూ కూడా మద్దతు తెలిపినందుకు అందరూ కూడా కృతజ్ఞతలు. దీని విషయంలో కూడా ఫ్యూచర్లో కూడా ఇటువంటి కాకుండా ఉండడానికి మా న్యాయవాదులు ఏకతాటిపై వచ్చి ఉద్యమం చేస్తామని చెప్పేసి, అలాగే గవర్నమెంట్ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ కానీ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లు ఖచ్చితంగా వస్తేనే కానీ ఫ్యూచర్లో న్యాయవాదులకు రక్షణ వస్తుందని చెప్పి ఆశిస్తూ, అలాగే అందరూ కూడా రేపు పొద్దున అందరు న్యాయవాదులందరూ కూడా ఏకతాటిపై రావాల్సిందిగా, ఫ్యూచర్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే కూడా ఇవాళ ఈ గత 3 రోజుల నుంచి ఏ విధంగా మనం ఉద్యమించినామో అలాగే రావాలని కోరుతూ ఈ ఉద్యమాన్ని ఇలా చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అన్నారండి. ఈరోజు 3వ రోజు జనగాంలో న్యాయవాదులపై జరిగిన దాడిని నిరసిస్తూ న్యాయవాదులు విధుల బహిష్కరించడం జరుగుతుంది. దాంట్లోనే భాగంగానే ఈరోజు మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ కూడా ఈరోజు విధులు బహిష్కరించి గేట్ ధర్నా చేయడం జరుగుతుంది. ఇందులో ఒకటి ఏంటంటే న్యాయవాదులపై నిరంతరంగా ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడులను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు ప్రభుత్వాలు చట్టం తీసుకురావాలని చెప్పి మా న్యాయవాదుల నుంచి చాలా రోజుల నుంచి కూడా డిమాండ్ ఉన్నది. ఆ డిమాండ్ ఏదైతే ఉందో అది ఇంకా అవి చేయకపోతే ఇట్లానే ఉద్యమం చేస్తామని చెప్తా ఉన్నాం. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ న్యాయవాదులపై జరుగుతున్న దాడిని పరిగణలోకి తీసుకొని న్యాయవాదులకు ప్రొటెక్షన్ చట్టం తీసుకురావాలని చెప్పి న్యాయవాదుల తరఫున కోరుతా ఉన్నాం. ఈరోజు సమాజంలో మంచి గౌరవం ఉందంటే కేవలం న్యాయవాదులకే ఉంది. ఎందుకు గౌరవం ఉందంటే సమాజంలో అనేక రకమైనటువంటి నేరాలను ఎవరు చేసినా నిజమైనటువంటి నేరస్తునికి శిక్ష పడాలి. ఎవరైతే నిర్దోషిగా ఉంటాడో వారి కొరకు పోరాడేటువంటి వ్యక్తి ఎవరంటే కేవలం న్యాయవాదే. న్యాయం కొరకు పోరాడుతున్నటువంటి న్యాయవాదుల మీదనే పోలీసులు దౌర్జన్యం చేసి ఈ రకమైనటువంటి అక్రమ నిర్బంధాలు చేసి అనేక రకమైన ఇబ్బందులు పెట్టడం అనేటువంటిది ఈ సమాజ హేతుకమైనటువంటిది కాదు. కాబట్టి చాలా కాలంగా 3 రోజుల నుంచి మేము ధర్నా చేస్తున్నాం. ఈ రకమైనటువంటి న్యాయవాదులకే రక్షణ లేకపోతే భవిష్యత్తులో పాటు న్యాయానికే రక్షణ ఉండదు. కాబట్టి న్యాయాలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రొటెక్షన్ బిల్ అనేటువంటిది ఖచ్చితంగా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సర్వోత్తమైనటువంటి న్యాయస్థానంలో కూడా అడ్వకేట్లకు అనేటువంటిది చాలా విలువ ఉన్నటువంటిది. ఈరోజు సమాజం ఈ రకంగా ప్రశాంతంగా ఉందంటే కూడా కేవలం న్యాయవాదులు ఉన్నాయి. ఇంత భారం ఉన్నటువంటి వాళ్ళు సమాజంలో పట ఈ యొక్క అన్నిటిని కూడా సమతుల్యం చేసేటువంటి న్యాయవాదులకే రక్షణ లేకపోతే భవిష్యత్తు అనేది ఉండదు. రేపొద్దుగా క్రైమ్ రేట్ అనేది పెరుగుతూ పోతుంది. పబ్లిక్లో కూడా భయం అంటూ ఉండదు. న్యాయవాదులను కొట్టినాక ఇంకేముందయ్యా అని అంటే ఇంకా ఎవరైతే నేరం చేసిన వాడికి ఏం భయం ఉంటుంది సమాజం లోపల. కాబట్టి న్యాయవాదికి ప్రొటెక్షన్ ఉంటేనే కానీ న్యాయం కొరకు పోరాడతాడు.
కాబట్టి ఖచ్చితంగా న్యాయ పోరాటానికి సంబంధించినటువంటి ఈ దాంట్లో పట ప్రొటెక్షన్, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ అన్నటువంటి యాక్ట్ను ఇమ్మీడియట్ తీసుకురావాలి. తీసుకురాకపోతే దీన్ని కంటిన్యూగా కూడా ధర్నా కొనసాగించే అవకాశంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము ఈ యొక్క ధర్నాలను దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ యొక్క అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని ఈ సందర్భంగా నేను డిమాండ్